హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ ఇయర్లో మనకి ఇదే లాస్ట్ నోటిఫికేషన్ అనమాట. 10th డిప్లొమా చదివిన ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మంత్లీ 30,000 వరకు సాలరీస్ ఉంటాయి. అలాగే మనకి చాలా అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 40 డేస్లోనే మనకి సెలెక్షన్ అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 30,000, దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్కి మనకి ప్రమోషన్ అయితే ఉంటుంది 33,000. అలాగే మనకి థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500, ఫోర్త్ ఇయర్ వచ్చేసి మనకి 40,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జిట్ ఆఫ్టర్ 4 years అప్రాక్సిమేట్లీ మనకి 10.4 lakhs ఒక సేవా నిధి ప్యాకేజ్ అయితే రావడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక పోస్టులకు సంబంధించి మనకి ఏజ్ లిమిట్, దాని డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళు, అలాగే మనకి అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్. ఓకేనా, సైన్స్ సబ్జెక్ట్ ఉన్నా, సైన్స్ సబ్జెక్ట్ లేకపోయినా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి. 10+2 ఇంటర్మీడియట్, 10+2 దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా, అలాగే మనకి 3 years డిప్లొమా కోర్స్ చేసిన ఈ యొక్క సంబంధిత విభాగాల్లో దేంట్లో అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, అలాగే మనకి ఒక కంప్యూటర్ సైన్స్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఈ యొక్క సంబంధిత విభాగాల్లో ఈ యొక్క డిప్లొమా చేసిన 3 years ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు 2 years వెకేషనల్ కోర్స్ చేసిన ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 10+2 దాని ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. 50% మార్క్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి January 7th నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, January 27th వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మీకు అప్లికేషన్ పాట్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ పాట్ అని చెప్పేసి అయితే కింద కామెంట్ చేయండి. కనీసం 20 numbers చేస్తే కంపల్సరీగా అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను కూడా అప్లికేషన్ పాట్ అయితే చేయగలను. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి January 1st, 2025 నాటికి మనకి ఎవరైతే ఈ యొక్క 1st July 2028 ఈ యొక్క ఏజ్, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి మేల్కి అలాగే ఫీమేల్కి సంబంధించి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి అలాగే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకి మనకి ఎలా అంటే సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకు వచ్చేసి 60 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఇంగ్లీష్ యాజ్ పర్ 10+2 CBSE సిలబస్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకు వచ్చేసి 45 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ యాజ్ పర్ 10+2 మనకి ఒక
ఎస్సీ సిలబస్ ప్రకారమే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దీనికి వచ్చేసి రిటన్ టెస్ట్కి సంబంధించి ఇప్పుడు చెప్తున్నా. ఓకేనా. మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సైన్స్ సబ్జెక్ట్ అండ్ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకు వచ్చేసి 85 minutes అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 10+2 CBS సిలబస్ ప్రకారం అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 1/4 అయితే నెగిటివ్ విధానం అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంకా డేట్ స్టార్ట్ అవ్వలేదు. దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే 550 పే చేసి ఈ యొక్క పోస్టులకి అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. అప్లై చేసుకున్నప్పుడు మనకి ఏ ఒక డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పి అయితే మనకి ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మళ్ళీ వచ్చేసి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్స్కి అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఒక మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ ఒక డాక్యుమెంట్స్ కావాలి మనకి అని చెప్పి అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే లెంత్ అవుతుంది వీడియో అని చెప్పి ఒక నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చూసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నాం. అలాగే ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి మనకి చూస్తారు కదండి, దానికి సంబంధించి మనకి పార్ట్ 1 పార్ట్ 2 విధానంలో అయితే మనకి మేల్కి ఫీమేల్కి సపరేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి, ఎవరే కానీ దీనికి అప్లై చేసుకోకుండా ఉండద్దండి. దీనికి వెయిట్కి సంబంధించి చెస్ట్కి సంబంధించి మేల్కి ఫీమేల్కి సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు. జనరల్ హెల్త్ అయితే దాని డీటెయిల్స్ అయితే చూడడం జరుగుతుందనమాట. ఇక్కడ బాడీ టాటూకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి ఒక మెడికల్ ఎగ్జామినేషన్, ఒక మెడికల్ ఫిట్నెస్ చూసేసి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంకా ఆన్లైన్ అప్లై డేట్ స్టార్ట్ అవ్వలేదు. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఇక్కడే స్టార్టింగ్లోనే ఇచ్చారు. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి. January 7th అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడైతే మీకు ఆన్లైన్ లింక్ కావాలి అంటే అప్లికేషన్ పార్ట్ కావాలి అంటే కామెంట్ అయితే చేయండి. మనకి 27th January వరకు అయితే ఉంది. ఆ లోపలైతే పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మంచి శాలరీస్ ఉన్నాయి కాబట్టి ఎవరు కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ ఉంది, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ.